164 మంది ఎమ్మెల్యేలు, 21 మంది ఎంపీలు, 4 ప్రధానమైన టీవీ ఛానళ్ళు, 4 ప్రధానమైనటువంటి పత్రికలు, విచ్చలవిడిగా ఆంధ్ర నుంచి అమెరికా వరకు సోషల్ మీడియా, నిత్యం ద్వేషం ప్రదర్శించే వాళ్ళు, వ్యవస్థల్లో పనిచేసిన వాళ్ళు, ప్రస్తుతం వ్యవస్థలో ఉన్నవాళ్ళు, రకరకాల మేధావులు 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని విషం చిమ్ముతూ ఉన్నా, తనను టార్గెట్గా చేసుకొని దుష్ప్రచారం చేస్తూ ఉన్నా, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పైచేయి సాధించలేకున్నామనే ఆ భావన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలో ఉన్నట్లుంది. తాజాగా వాళ్ళ పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ పార్టీ నాయకులతో మాట్లాడుతూ ఏం మాట్లాడారు అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికలు బ్రహ్మాండంగా కథనాలు రాసుకుంటూ వచ్చి మనం ఆ విధానాన్ని కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారు నాయకుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారట, సీరియస్ అయ్యారట. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీని ఇంకా గట్టిగా టార్గెట్ చేయాలంటున్నారట. జనంలో మనం ఇంకా ఏదో తప్పు చేస్తూ ఉన్నామనే భావన పోతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అనుకూలురు ప్రభుత్వం మీద వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉన్నారు. మనం ఇంకా స్ట్రాంగ్గా తిప్పికొట్టాలి, మీరు ఇంకా స్ట్రాంగ్గా నోరు తెరవాలి, జనాలకు ఏం జరుగుతుందో చెప్పాలి, మీరు ఇంకా యాక్టివ్ అవ్వాలి అని వాళ్ళ పార్టీ నాయకుల మీద ఆగ్రహాన్ని, అసహనాన్ని వాళ్ళకు దిశానిర్దేశము చేశారంట. అంటే ఏంటి, ఇంత ఇంత ఏమంటారు పరంజామా పెట్టుకొని, ఇంత గ్రూప్ పెట్టుకొని, ఇంత గుంపు పెట్టుకొని నిత్యం 24 గంటలు వాళ్ళు నిజాలు మాట్లాడేది. మీరు ఆ పత్రికలు చూడండి, టీవీ ఛానళ్ళు చూడండి, నిజాలు అనేటివి దాదాపు ఎక్కడ మాట్లాడరు. చాలా చాలా వెరీ రేర్. అది కూడా రాజకీయాలకు సంబంధం లేని వార్త ఏమైనా అంటే నిజం రాస్తారేమో, అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేని వార్త అంటే నిజం రాస్తారేమో. జగన్కి సంబంధము, వైసీపీకి సంబంధము అంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాలు రాయరు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ఓనామాలు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న వాళ్ళకైనా అర్థమవుతుంది. అంటే ఇంత వీళ్ళు 24 గంటలు పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద పైచేయి సాధించలేకున్నారా? జగన్ ఇంకా అంత బలంగా ఉన్నారా? ముఖ్యమంత్రి గారే ఇంకా జగన్ మీద దూకుడుగా వెళ్ళాలి, ఇంకా మీరు స్పందించాలి, ఇంకా యాక్టివ్గా స్పందించాలి అని వాళ్ళ నాయకులకు దిశానిర్దేశం చేసుకుంటూ వాళ్ళ మీద అసహనం వ్యక్తం చేయడం వెనక జగన్మోహన్ రెడ్డి గారు బలపడుతున్నారు అని ఇంటెలిజెన్స్ నివేదికలు, రిపోర్ట్లు చంద్రబాబు నాయుడు గారికి వరుస పెట్టి చేరుతూ ఉన్నాయా? ఇంత అధికారం పెట్టుకున్నా కూడా మనం తన మీద పైచేయి సాధించలేకున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు కాసింత ఏమన్నా ఇబ్బందికరంగా ఉన్నారా? మరి దేంటి దాని అర్థం? ఇంతమంది నిత్యం దుష్ప్రచారమే చేస్తున్నారు, అయినా సరిపోవడం లేదట. జగన్ కొనేది వాళ్ళ సొంత ఛానల్, ఇంకొన్ని ఏమంటారు నిజమేంటో అబద్ధమేంటో దానికి పరిమితమై చర్చించే కొన్ని సోషల్ మీడియా. సరే, బై డిఫాల్ట్గా ఒక సోషల్ మీడియా పార్టీకి ఉండొచ్చు, దానికంటే కూడా న్యూట్రల్ ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకు చాలా వరకు మద్దతుగా ఉంటారు. జగన్ విధానాల కంటే కూడా ఏదైనా ఒక క్లారిటీ ఉండాలి, అబద్ధాలకు వ్యతిరేకం అనుకోండి, ఇంక అంతే. మరి ఇక్కడ ఇటువైపు ఎన్ని ఛానళ్ళు, ఎన్ని పత్రికలు, ఎంత సోషల్ మీడియా, ఎంతమంది పనికిమాల మేధావులు, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుస పెట్టి అయినా సరిపోవడం లేదట. మరి ఎంతమంది కావాలి? చంద్రబాబు నాయుడు గారు చెబుతూ ఉన్నారు ఇంకా రెట్టింపు స్థాయిలో జగన్ను టార్గెట్ చేయాలి అని, ఇంకా రెట్టింపు స్థాయిలో జగన్ను టార్గెట్ చేయాలి అని.